హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. కోల్కతా వచ్చేసి ఒక పెద్ద మిస్టేక్ అయితే చేస్తుంది లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా. ఈ మ్యాచ్లో కూడా అదే మిస్టేక్ చేస్తుందా లేదా మనమైతే చర్చించుకుందాం. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ బాస్, కేకేఆర్ వచ్చేసి ఈ మిస్టేక్ చేస్తుంది అని. ఆ మిస్టేక్ ఏంటిదో అండ్ ఆల్సో వెదర్ కూడా చాలా క్రూషియల్గా మారబోతుంది. అండ్ వెదర్ కండిషన్ గురించి కూడా మనమైతే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మ్యాచ్ మీద అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ మ్యాచ్ వచ్చేసి మనకు చూసుకుంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అయితే జరగబోతుంది. పంజాబ్ కింగ్స్ అండ్ కేకేఆర్కి అయితే చాలా రికార్డులు ఉన్నాయి కోల్కతాలో. ఆ రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రతి వీడియోలో మనమైతే గ్రౌండ్ స్టాట్స్తో పాటు పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, టాస్ ఎంత క్రూషియల్, వెదర్, ఇలాంటి అన్నిటితో పాటు లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. ఇప్పటివరకు జరిగిన ప్రిడిక్షన్స్ అయితే చూడండి, ఇక్కడ పెడతాను, ప్రెడిక్ట్ చేస్తాను చూడండి. సో మన విన్ ప్రిడిక్షన్స్ అయితే 6లో 5 అంటే 11 మ్యాచెస్ జరిగితే ఇక్కడ 6 కరెక్ట్ అయ్యాయి, 5 రాంగ్ అయితే జరగడం జరిగింది. అండ్ మనం ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇది వచ్చేసి నా పర్సనల్ అనాలిసిస్, కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పసే. చూడండి, మ్యాచ్లో ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా ఎవరు గెలుస్తుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేనైతే చూసాను ప్రతి కామెంట్ని కూడా. అండ్ ఆల్సో అప్డేటెడ్ టాస్, అంటే టాస్ తర్వాత మనమైతే పోస్ట్ టాస్ అనాలిసిస్ కూడా ఇస్తాను. మనమైతే సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో నుంచి కూడా నేనైతే పోస్ట్ టాస్ అనాలిసిస్ కూడా పోస్ట్ అయితే పెడతాను యూట్యూబ్లోనే. సో మ్యాచ్లు చూడండి, ఎంజాయ్ చేయమనే చెప్తాను. ఎలాంటి బెట్టింగ్ కానీ యాప్స్ నేను మనమైతే ప్రమోట్ చేయము, వాటికి దూరంగా ఉండాలని. సో కేకేఆర్ చేసిన ఒక పెద్ద ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేకేఆర్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది. అదేంటిదంటే వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ప్రాబ్లం అని చెప్పొచ్చు. మీరు చూస్తే సునీల్ నారాయణ్ని చూసుకుంటే బాటంలో, అంటే లోవర్ ఆర్డర్లో ఒక బౌలర్గా ఏ విధంగా బ్యాటింగ్ ఇస్తారో ఆ విధంగా ఇస్తున్నారు. టాప్లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తాడో మనందరికీ తెలుసు నారాయణ. బట్ స్టిల్ తన్నే వచ్చేసి లోవర్ ఆర్డర్లో ఆడిస్తున్నారు. ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ సునీల్ నారాయణ్ అండ్ ఫిన్ అలెన్ కూడా ఇద్దరు కలిసి టాప్లో ఆడితే ఏ విధంగా ఉంటుంది చూడండి. లాస్ట్ మ్యాచ్లో మీరు గమనిస్తే సునీల్ నారాయణ్ 2 సిక్స్లు కొట్టినాక కూడా థర్డ్ బాల్ 6 కొట్టడానికి వెళ్ళి బౌండరీ దగ్గర దొరికిపోయాడు. ఒకవేళ పవర్ ప్లే అయితే అది కూడా 6 అయ్యేది. సో లాస్ట్ 2 మ్యాచెస్గా నారాయణ్ని టాప్లో ఆడించకపోవడం వాళ్ళకు పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ దీనికి తోడు వాళ్ళ ఫారినర్స్ కూడా కొంచెం ప్రాబ్లంగా మారుతుందని చెప్పొచ్చు. చూసుకుంటే గ్రీన్, ఫిన్నాలాండ్ అండ్ నారాయణ్ అండ్ ముజర్బాని ఆడిస్తున్నారు. వాళ్ళ దగ్గర వేరే పోవెల్ ఉన్నా సరే ఆడించలేని పొజిషన్లో ఉన్న రవీంద్ర ఉన్న ఆడించలేని పొజిషన్లో ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో నాకైతే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టాప్లో మీరు చూసుకుంటే మంచి ఫిన్నాలైన్ కానీ అజింక్య రహానే కానీ మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. రఘువంశీ నుంచి బ్యాటింగ్ వస్తున్నాయి. గ్రీన్ ఆశించిన, అంటే ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడకపోయినా సరే సెకండ్ మ్యాచ్లో రన్అట్ అయ్యాడు. అండ్ ఆల్సో మిడిల్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. రింకు బ్యాట్ నుంచి రన్స్ రాకపోవడం, రఘువంశీ, అనుకుల్ రాయ్ ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటర్లు ఉండడం వల్ల చేజింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఆ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. సో పొవెల్ని తీసుకురావాలంటే ఎవరిని బయటికి పంపించాలి? ఖచ్చితంగా నాకు తెలిసి ముజర్బానీని పంపించాలి. ముగ్గురు బ్యాటింగే ప్రాబ్లం కాబట్టి. సో ఖచ్చితంగా ఉమ్రాన్ మాలిక్ని ఏమైనా ఆడిస్తారా టాప్లో అనేది చూసుకోవాలి. బట్ కోల్కతాలో అయితే టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా బౌలింగ్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. అండ్ బౌలర్లు కూడా అంత మంచి బౌలింగ్ అయితే వేయడం లేదు. వరుణ్ చక్రవర్తి రన్స్ చేయకపోవడం. అండ్ టాప్లో చూసుకుంటే మనకి నరేన్ ఒకవేళ టాప్లో వస్తే వాళ్ళకి కొంచెం మనకి చూసుకుంటే రఘువంశీ వీళ్ళు కొంచెం లేట్ ఆర్డర్లో రన్స్, అంటే లేట్ ఆర్డర్లో వస్తే రింకుని ఫినిషర్గా పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఏం కాకపోతాయి. బట్ ఫినిషర్ ఎవరు, మిడిల్ ఆర్డర్ ఎవరు, అండ్ టాప్లో ఎవరు ఆడతారు అనేది ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. రింకును చాలా లేట్గా డెత్ ఓవర్స్లో పంపిస్తే బాగుంటుంది. కోల్కతా స్ట్రాటజీ అయితే చాలా రాంగ్ ఉంది. ప్లేయింగ్ 11 అద్భుతంగా ఉన్నా సరే స్ట్రాటజీ అయితే రాంగ్ అవుతుందని చెప్పొచ్చు. సో నరేన్ని టాప్లో ఆడించాలా లేదా ఆడిస్తుందా ఈ మ్యాచ్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో నేను చెప్పిన ప్రాబ్లం గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. వీళ్ళు చేజ్ డౌన్ చేస్తే 210 కూడా సిఎస్కే మీద చేజ్ డౌన్ చేశారని చెప్పొచ్చు. అండ్ మీరు చూసుకుంటే యాన్సన్, స్టాయినస్ పెద్దగా ఆడకపోయినా వీళ్ళు మనకైతే రన్స్ అయితే చేజ్ డౌన్ చేస్తున్నారు. అంటే టాప్లో అంత బాగా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వస్తుంది. ప్రియాన్ షారే ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు. చాలా తొందరగా రన్స్ కొట్టేస్తున్నారు. 11 బాల్స్లో 39 లాస్ట్ మ్యాచ్లో కొట్టడం ఎంత అడ్వాంటేజ్ అని చూడండి. సో ప్రభు సిమ్రా లాస్ట్ మ్యాచ్ కొంచెం
ఓకేగా అనిపించినా సరే శ్రేయస్ కానీ కూపర్ కానీ ఎంత బాగా వాళ్ళకి కలిసి వస్తుందో చూడండి. అండ్ ఆల్సో మనకి బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది వీళ్ళకి. మనకి చూసుకుంటే యాన్సన్ వరకు బ్యాటింగ్ ఉంది, బ్రాట్లైట్ కూడా బ్యాటింగ్ చేయగలరు. కాబట్టి సేమ్ ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్ళే అవకాశం ఉంది. ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ చేయరు వీళ్ళు. స్టాయినెస్ ఆడకపోయినా లేకపోతే వదెర్ ఆడకపోయినా మనకి శశాంక్ ఆడకపోయినా వీళ్ళకైతే మంచి బ్యాటింగే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్ని ఏమన్నా తీసుకొస్తారా, కొంచెం స్లో సైడ్ ఏమన్నా టర్నింగ్ పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే హర్ప్రీత్ బ్రార్ కూడా మంచి ఆప్షన్ అవుతారు. ఎవరి ప్లేస్లో తీసుకొచ్చు, బ్రాట్లెట్ ప్లేస్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు హర్ప్రీత్ బ్రార్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది కాబట్టి బ్రాట్లెట్ తోటి రిప్లేస్ చేసుకొని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో బౌలింగ్లో మనకి హర్షదీప్ కొంచెం వీక్ లింక్గా మాట్లాడుతుంది చూడొచ్చు. ఎందుకంటే ఆశించిన తగ్గతిలో అంటే కండిషన్స్ సపోర్ట్ చేస్తే క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు హర్షదీప్ డెడ్లీ బౌలర్గా ఉన్నా సరే తన నుంచి అయితే స్వింగ్ కంట్రోల్ అయితే చేయలేకపోతున్నాం. వరల్డ్ కప్ గెలిచిన దాంట్లోనే ఉన్నట్టున్నది, ఇంకా ఆ కసి అనేది ఇంకా రాలేదు. ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే హర్షదీప్ నాకు తెలిసి మంచి బౌలింగ్ అయితే అస్సలు వేయలేదు. బట్ చాహల్ నుంచి అద్భుతమైన బౌలింగ్ అయితే వస్తుంది. వైశాఖ్ కూడా డెత్లో మంచి బౌలింగ్ వేయగలడు. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ కూడా చాలా స్ట్రెంత్గానే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్కి. అండ్ వెదర్ గురించి మాట్లాడుకుంటే వెదర్ క్లౌడీ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల టాస్ ఎవరు గెలిచినా అంత ఫరక్ ఏం పడదు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ కొడితే ఏం అడ్వాంటేజ్ ఏముండదు చేజింగ్లో. కాబట్టి ఈ మ్యాచ్లో టాస్ నలిఫై అయిపోతుంది. బట్ బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తారు, రెడ్ సాయిల్ పిచ్ ఇస్తారు అనేది మనం టాస్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి అప్డేటెడ్ ప్రివ్యూలో నేనైతే పెడతాను. బట్ మీరు చూసుకుంటే ఈ వీడియోకి 500 లైక్స్ వస్తేనే నేను అప్డేటెడ్ ప్రివ్యూ పోస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబర్స్కి, లేదంటే మెంబర్స్కి మాత్రమే పెడతాను. సో 500 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి వీడియోకి. ఖచ్చితంగా ఆ టాస్ టైంలో నేనైతే అప్డేటెడ్ ప్రివ్యూ పోస్ట్ సబ్స్క్రైబర్స్ కూడా పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే పోస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ నాలెడ్జ్ పర్పస్. చూడండి, ఎంజాయ్ చేయండి, మీ కామెంట్స్ని కూడా చెప్పండి అని అయితే నేనైతే అడుగుతున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే వెదర్ వచ్చేసి క్లౌడీ సిచ్యువేషన్స్ ఉండడం, బ్లాక్ సాయిల్ పిచ్ చేస్తే చేజింగ్ కొంచెం కష్టంగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచి చేజింగ్ వేయించుకుంటారు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక పెద్ద స్కోర్ కొడితే ఖచ్చితంగా స్కోర్ బోర్డు మీద ప్రెషర్ అయితే కనిపిస్తుంది. రికార్డ్స్ కూడా అవే చెప్తున్నాయి. 2023లో ఇక్కడ 7 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 4 టైమ్స్ గెలిచాయి, 3 టైమ్స్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ జరిగింది. అందులో కేకేఆర్ అయితే మ్యాచ్ని అయితే గెలిచింది. 24కి వచ్చేసరికి ఇక్కడ 7 మ్యాచెస్ జరిగితే కేవలం 3 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 4 టైమ్స్ చేజ్ డౌన్ చేయడం జరిగింది. ఇక్కడే 261 కేకేఆర్ కొడితే 262 రికార్డ్ చేజ్ అయితే చేయడం జరిగింది పంజాబ్ కింగ్స్. 25కి వచ్చేసరికి ఇక్కడ 6 మ్యాచెస్ జరిగితే 3-3గా ఉంది. సో పంజాబ్ కింగ్స్ 201 కొడితే 7 అంటే మ్యాచ్ అయితే అబండన్ అయింది. బట్ పంజాబ్ కింగ్స్ గెలిచే మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రౌండ్ రికార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రెడిక్షన్కి వచ్చేసరికి అయితే ఈ మ్యాచ్కి అయితే ఫేవరెట్స్గా పంజాబ్ కింగ్సే కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ ఒక స్లో పిచ్ ఇస్తే తప్ప పంజాబ్ కింగ్స్ని ఆపడం కష్టంగా ఉండొచ్చు. మంచి స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు పంజాబ్ కింగ్స్లో కాబట్టి కొంచెం స్లో సైడ్ పిచ్ ఇస్తే కొంచెం, బట్ కేకేఆర్ కూడా అదే ప్రాబ్లం అవుతుంది. అంటే ఫినాలెన్ కానీ లేకపోతే అజింక్య రహానే ప్రాబ్లంగా మారబోతుంది. గ్రీన్ కానీ వీళ్ళకి స్పిన్ ట్రాక్లో ఆడే అవకాశాలు అంటే రన్స్ చేసేది లేదు. కాబట్టి కేకేఆర్ ఏం చేసిందంటే ఎస్ఆర్హెచ్ మీద కూడా ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఇవ్వడంతో కేకేఆర్ అయితే బోల్తా పడ్డదని చెప్పొచ్చు. డ్యూ రాలేదు, చేజింగ్లో కష్టమైపోయింది, రన్అట్స్ అయ్యాయని చెప్పొచ్చు. సో అండ్ ఆల్సో బౌలింగ్ కూడా వాళ్ళది ప్రాబ్లంగా మారుతుంది. సో కాంబినేషన్ అయితే కేకేఆర్ సెట్ అవ్వడం లేదు. మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఇస్తే కేకేఆర్ బౌలర్స్ పర్ఫామ్ చేయడం లేదు. ఒకవేళ బౌలింగ్ పిచ్ ఇస్తే బ్యాటింగ్ నుంచి రన్స్ రావనే క్లారిటీ ఉంది. కాబట్టి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో వాళ్ళు కోల్కతాలో బ్యాటింగ్ సర్ఫేస్ని ఎంచుకున్నారు. బట్ ఈ మ్యాచ్కి ఎవరిని ఎలాంటి పిచ్ ఎంచుకుంటారంటే ఒక బ్యాటింగ్ సర్ఫేస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కేకేఆర్ దగ్గర ఆప్షన్సే లేవు. ఎందుకంటే చహల్ అండ్ హర్ప్రీత్ బ్రార్లు వస్తారు. ఒకవేళ స్పిన్ ట్రాక్లు ఉంటే వాళ్ళని రన్స్ కొట్టడం ఆషామాషి కాదు. చహల్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో తెలుసు. కాబట్టి మంచి బ్యాటింగ్ అండ్ ఆల్సో బౌలింగ్ కావాలనే కేకేఆర్ చూస్తాయి. కాబట్టి ఫేవరెట్స్ అయితే ఖచ్చితంగా మనకి పంజాబ్ కింగ్సే కనిపిస్తుంది. బట్ టాస్ టైంలో మనకి పిచ్ రిపోర్ట్ ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి అప్డేటెడ్ పోస్ట్ టాస్ అనాలిసిస్ చేస్తాను. వీడియోకి 500 లైక్స్ వస్తే కనుక
ఖచ్చితంగా నేనైతే అప్డేటెడ్ ప్రివ్యూ పోస్ట్ అయితే పెడతాను. లేదంటే కనుక ఓన్లీ మెంబర్స్కి మాత్రమే నేనైతే పోస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది వీడియో. అండ్ ఆల్సో నేనైతే పంజాబ్ కింగ్స్ ఫేవరెట్ అనుకుంటున్నాను. మీరే ఫేవరెట్ అనుకుంటున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీడియోలు చూడండి, క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి. బెట్టింగ్ యాప్స్ కానీ మనమైతే ఎంకరేజ్ చేయం. మీరు అయితే దూరంగా ఉండాలని నేనైతే కోరుకుంటూ పంజాబ్ కింగ్స్కి అయితే ఫేవరెట్ అంటున్నాను. మీరు ఎవరు ఫేవరెట్ అంటున్నారు, ఎవరు గెలుస్తారు, నేను చెప్పిన కేకేఆర్ ప్రాబ్లమ్స్తో మీరు అంగీకరిస్తారా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.